హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ బ్లాగ్ అటెండ్. ఈ రోజు వచ్చేసి అంబేద్కర్ జయంతి అనమాట. వెనకాల చూస్తున్నారు కదా అతిపెద్ద విగ్రహం. ఈ రోజు వచ్చేసి ఇక్కడనైతే కేటీఆర్ సార్ అయితే రాబోతున్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఈ హడావిడి ఏముంటుందో, అంబేద్కర్ ని ఎలా అయితే సెలబ్రేట్ చేస్తారో ప్రతి ఒక్కటి చూపిస్తున్నా. లెట్స్ గో. ఎక్కడా లేని విధంగా 165 అడుగులతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గారు మరికొద్ది క్షేపట్లో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహంకి నివాళులు అర్పించేందుకు విచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వము తారక రామారావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు నగర ఎమ్మెల్యేలు ప్రముఖులందరూ కూడా In such a world, one mind chose to question everything and challenge the very foundations. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారు ఈరోజు బాబాసాహెబ్ 135వ జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసి వారికి నివాళులు అర్పిస్తున్నారు. వారితో పాటు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాసరావు గారు మరియు నగర ఎమ్మెల్యేలు వారితో విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. It is an encounter with ideas that continue to shape our present. And then a shift. A vision that redefines what a nation can be. But the journey doesn't end here. These ideas traveled across generations, inspiring movements for dignity and equality. And just when you think it ends, the experience తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడు బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదం ఏదైతే ఇచ్చినాడో దాన్ని ఆలంబనగా చేసుకునే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ అడుగడుగున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి బోధిస్తూ వివరిస్తూ, అట్లాగే ఎక్కడ ఏ వర్గానికి సమస్య వచ్చినా పోరాడుతూ అల్టిమేట్ గా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగానే మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దార్శనికుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట ఒకటే, ఈ దేశంలో మన సమాజంలో
సమానత్వం రావాలి అంటే ప్రతి ఒక్కరికి విద్య అందాలి అనేది. అందుకే విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే సమానత్వం వస్తుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్న 1000 గురుకుల పాఠశాలల్లో 6.5 లక్షల మంది విద్యార్థులకి, ఒక్కొక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి, అగ్రవర్ణాల్లో ఉండే పేదలకి బ్రహ్మాండమైన నాణ్యమైన విద్య 1,20,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థిని మీద ఖర్చు పెట్టి 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. ఎవరైనా తమ్ముడు గాని చెల్లి గాని మేము విదేశాలకు పోయి చదువుకుంటామంటే మీకు 20 లక్షల రూపాయలు డాక్టర్ బాబాసాహెబ్ పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి 7,000 మంది విద్యార్థులకి విదేశాల్లో విద్యను అందించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఇంకొక మాట నేను గుర్తు చేస్తున్నా, మాటల్లో అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే చాలదు, చేతల్లో కూడా చూపెట్టాలి. కాబట్టే 125 ఫీట్ల ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆనాడు అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారిని పిలిచి దేశంలోని రాష్ట్రంలోని అంబేద్కరైట్స్ అందరినీ ఆహ్వానించి, బహుజనవాదులందరినీ ఆహ్వానించి పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో లక్షలాది మంది సమక్షంలో ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా 2024 ఏప్రిల్ 14 నాడు ఈ విగ్రహాన్ని బందీగా పెట్టారు. 2025 ఏప్రిల్ 14 నాడు బందీగానే పెట్టినారు. లక్షల సంఖ్యలో ప్రజలు మహారాష్ట్ర నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతటి అపురూపమైన విగ్రహాన్ని చూడడానికి వస్తే కనీసం గేట్లు కూడా తెరవకుండా 2 ఏళ్లు బందీగా పెట్టినారు. కానీ మొన్న 14 రోజుల కిందట మీరు తెరుస్తారా లేదా మేమే సంఖ్యలు తెంపి బద్దలు కొట్టుకొని మేమే జయంతి చేయాలనా అని హెచ్చరిస్తే ఇవాళ సచ్చినట్టు ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి రాగానే నాకు, మా శ్రీనివాస్ యాదవ్ గారికి, మా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా ప్రశాంత్ రెడ్డి గారికి, మా బాల్కా సుమన్ కు, మా రవిచంద్ర గారికి, మా పెద్దలు మత్స్యనాచారి గారు, మా ప్రతిపక్ష నాయకుడు, మా అందరికీ కడుపు నిండినట్టయింది. కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో మనం కట్టుకునే సెక్రటేరియట్ కూడా బాబాసాహెబ్ పేరు పెట్టి ఆ బాబాసాహెబ్ స్ఫూర్తి ప్రతిరోజు అక్కడ కూర్చున్న వాళ్లకు దిక్సూచిగా ఉండాలని చెప్పి బాబాసాహెబ్ పేరు పెట్టిండు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళని, ఆ బాబాసాహెబ్ స్ఫూర్తితో పోరాడదామా వద్దా ఆలోచన చేయండి. 10వ తరగతి పాస్ అయితే 10,000 అన్నారు, 12వ తరగతి పాస్ అయితే 15,000 అన్నారు, డిగ్రీ పాస్ అయితే 25,000 అన్నారు, మనం పీజీ చేస్తే 1,00,000 అన్నారు, పిహెచ్డి చేస్తే 5 లక్షలు అన్నారు. వచ్చినాయా? ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? అందుకే అంటా ఉన్నా, ఆ మహానుభావుడిని ఎవరైనా ఒక్కరోజు కొలుసుకోవడం కాదు, ఆ మహానుభావుడు స్ఫూర్తిగా చేవెళ్లలో చెప్పిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలయ్యేదాకా, కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషన్ అమలయ్యేదాకా, వరంగల్లో చెప్పిన రైతు డిక్లరేషన్ అమలయ్యేదాకా, ఇచ్చిన 420 హామీలు అమలు చేసేదాకా ఆ మహానుభావుడు స్ఫూర్తితో పోరాటం సాగిద్దాం. అంబేద్కర్ గారు చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని ఇవాళ ఈ ప్రభుత్వ అధికారిక వేదిక నుంచే చెప్తున్నాం. ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, 420 హామీలు అమలు చేసేదాకా పోరాడుతూనే ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ మహానుభావుడు అంబేద్కర్ గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా పేరు అందరికీ నమస్కారం. జై భీమ్, జై తెలంగాణ, జై భీమ్, జై తెలంగాణ. फोर्स में आते बेटा ఎటు పోతున్నా?
మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.